ఎస్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామ శివార్లో చిరుత సంచరిస్తోంది. తెల్లవారుజామున 2 ఆవుదూడలపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గతంలోనూ ఇదే తరహా ఘటనలు జరగడంతో వరుసగా చిరుత దాడులతో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. అలాగే జీవనం సాగిస్తున్నారు. గతంలో చిరుత సంచారంపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధిత రైతు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే అటవీ శాఖ అధికారులు పులిని బంధించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామ శివార్లో చిరుత సంచరిస్తోంది. తెల్లవారుజామున 2 ఆవుదూడలపై దాడి చేసింది. అలాగే ఈ ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. సువర్ణ అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం తిమ్మాపురంలో రాత్రి చిరుత పశువుల మందపై దాడి చేసింది. గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తికి సంబంధించిన పశువులపై ఒక్కదాడిగా దాడి చేసి పశువులను గాయపరిచింది. ఒక ఆవును చంపి తిని అక్కడే పడేసి వెళ్ళింది. అయితే ఈ ఘటన ఉదయం చూస్తుంటే గ్రామస్తులు ఒకసారిగా ఆందోళనకు గురయ్యారు. గతంలో గ్రామానికి వచ్చి చిరుత పశువుల మందపై దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ విషయం మీద గతంలోనే ఉన్నతాధికారులకు ఆర్ఎస్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు కూడా చిరుతలు తరచుగా వస్తున్న పైన గ్రామస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో తరచుగా చిరుతలు సంచరిస్తున్నాం. అదే పనిగా ఈ చిరుతలు గ్రామాల మీద దాడి చేసి పశువులను కుక్కలను చంపుతుండడం పైన స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది. గతంలో ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని ఒకవైపు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. రాత్రి ఏదైతే ఇంటి వద్ద ఉన్నటువంటి పశువుల మందపై దాడి చేసి 2 పశువులను గాయపరిచినటువంటి ఘటన పైన కూడా ఈరోజు ఫారెస్ట్ అధికారులకు తహసీల్దార్ కూడా ఫిర్యాదు చేసినట్లు స్థానికులు చెప్తున్నారు. అయితే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చిరుతలు గ్రామాల్లోకి రాకుండా ఫారెస్ట్ అధికారులు ప్రత్యామ్నాయం చర్యలు తీసుకోవాలని కూడా గ్రామస్తులు కోరుతున్నారు. సువర్ణ. థాంక్యూ ఫర్ ది అప్డేట్స్ ప్రవీణ్.